అందాల భామలు హైదరాబాద్ లో క్యాట్ వాక్ చేసే రోజులు దగ్గర పడుతున్నాయి. అగో 2 ఏళ్ల కింద మిస్ ఇండియా అయిన నందిని గుప్తా బేగంపేట విమానం స్టేషన్ కి వచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మన దేశ అందగత్తెకు శాలువ కప్పి సన్మానం చేసిండు. ఎమ్మటి టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కూడా ఉన్నది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సెంటర్ కాబోతున్నాయి కదా. అగో దాంట్లో పోటీ పడి అందరితోని సప్పట్లు కొట్టించుకొని మిస్ వరల్డ్ కావాలని ఆరాట పడుతున్నదట. అందుకే పోటీల కంటే కొద్దిగా ముందే హైదరాబాద్ కు చేరుకున్నదట. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈసారి అందాల పోటీ కిరీటం దక్కించుకుంటారని నమ్మకంతో ఉన్నా అని అంటున్నది నందిని గుప్తా. రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చిన ఈ ముద్దు గుమ్మకం అందాల కిరీటం రావాలని మనం కూడా కోరుకుందాం. అది కూడా హైదరాబాద్ గడ్డ మీద వస్తే మన ఇలువ ఇంకింత పెరుగుతుంది. కాబట్టి ఇటు మన పట్నం అందాలు, మన దేశ ఆడపిల్ల అందాలు ప్రపంచంలో మెరవాలని కోరుకుందాం. ఏమంటారు? పెట్టుబడులు, న్యాయం, అహింస, ప్రపంచ శాంతి అనే పేరుతోనే హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ జరిగింది. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా people were not fulfilled. They were deeply disappointed. When Congress government got elected, expectations were high. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women, and oppressed castes. We have launched some of the biggest welfare schemes in the history of India. తెలంగాణ ఎట్లా డెవలప్ అయిందో, కాంగ్రెస్ సర్కారు ఎట్లా పరిపాలన చేస్తున్నదో, ప్రజలకు ఏ తీరుగా మేలు చేస్తున్నదో చెప్పుకొచ్చిండు. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి రాహుల్ గాంధీ మాట్లాడుకుంటా The old politician is dead and a new politician, a new type of politician has to be constructed. And that really is the challenge in front of all of us. ఇన్నరా పాతతరం రాజకీయాలు చచ్చిపోతున్నాయట. సోషల్ మీడియా వచ్చినాక కొత్త ఎత్తులతోని రాజకీయాలు మొదలైనాయట. New politics, aggressive politics, a politics where the opposition is not talked to, but the idea is to crush the opposition. And we found that all our avenues were compromised. The media, the general atmosphere did not allow us. ప్రతిపక్షాలకు గొంతు లేకుండా ఉండే రాజకీయాలు నడుస్తున్నాయట. ప్రజల క్షేమం కోరే ఆలోచనలను నలిపేసే జిత్తులు నడుస్తున్నాయట. సామాన్య జనం కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పద్ధతులను ఇష్టపడలేదట. అందుకే రాహుల్ గాంధీ ఏం చేసిండో చెప్తున్నాడు ఇనుర్రి. And we decided to walk from Kanyakumari, which is one of the southernmost parts of our country, all the way to Kashmir, where I was yesterday. And I'd like to tell you a little bit about what I and some of my colleagues discovered on that journey. It's not a small walk, 4,000 kilometers. అట్లా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచి ప్రజలను కలిసి పార్టీ పరపతి పెంచిన అన్నట్టు చెప్తున్నాడు. 100 దేశాల నుంచి రాజకీయ లీడర్లు, బిజినెస్ మ్యాన్లు, సమాజం గురించి తల్లాటోళ్ళు వచ్చిన భారత్ సమ్మిట్ సభ ఈ తీరుగా జరిగింది. అయితే దీని మీద కే పాల్ ఏమంటున్నాడో ఒకసారి నుండి చూసి నక్కల వాత పెట్టుకున్నట్టు ఉంది ఈ రేవంత్ రెడ్డి సమిట్. భారత్ సమిట్, గ్లోబల్ పీస్ సమిట్. నేను గ్లోబల్ పీస్ సమిట్ పెడతానంటే ఒప్పుకొని బిలియనీర్స్ని, ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని తీసుకొద్దామని ఈ మధ్యన సల్మాన్ ఖుర్షీద్ కూడా నన్ను ఢిల్లీలో హోటల్లో కలిచారు. ఏమైంది? ఒక్క ప్రెసిడెంట్ వచ్చాడా? ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? ఒక్క గ్లోబల్ సెలబ్రిటీ వచ్చాడా? 3,000 మంది బిలియనీర్లో ఒక్క బిలియనీర్ వచ్చాడా? ఒక్క కంపెనీ వచ్చిందా? అంటే వీళ్ళు కాంగ్రెస్ షో చేసుకోవడం. కాంగ్రెస్ సమిట్ని పెట్టుకొని కొలంబియా నుంచట, అర్జెంటీనా నుంచట ఎప్పుడో ఫార్మర్ మినిస్టర్లు. ఎంత సిగ్గుచేటు. అగో అట్లున్నదట కాంగ్రెస్ పార్టీలు పెట్టిన భారత్ సమ్మిట్ ముచ్చట. నాకు చెప్తే 100 మంది దేశాధినేతలను తీసుకురాకపోదునా అన్నట్టు మాట్లాడిండు కేఏ పాలు. అందుకే ఏమంటున్నాడా ఇనుండ్రి? శాంతి రావాలన్నా, గ్లోబల్ పీస్ రావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా పాలన రావాలి, పాలన మారాలి. మీ అందరూ కమిటీలు వేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. కేఏ పాలన రావాలే, పాలన మారాలన్నట. అట్లనే ఈ వీడియోను షేర్ చేయండి అంటున్నాడు. చేయండి మరి.